శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 61 నుండి 65వ శ్లోకాలు. असौ नासावंसास्तु हिनगिरिवंसध्वजपटी त्वदीयो नेदीय फलतु फलमस्माकमुचितं वहन्त्यन्तर्मुक्ता शिशिरकरनिःश्वासगलितं समृद्ध्यायत्थासां बहिरपि समुक्तामणिधरः. అమ్మ, హిమగిరి వంశధ్వజానికి పతాకము వంటి ఓ హైమవతి, నీ నాసాభరణము మాకు శీఘ్రంగా సముచిత ఫలాన్ని ప్రసాదిస్తుంది అగును కాక. కారణము దాని లోపల నీ అతి శీతల నిశ్వాసాల వలన ముత్యాలు తయారవుతూ ఉన్నాయి. నీ నాసాదండము ముత్యములతో సమృద్ధిగా నిండి ఉండగా చంద్ర సంబంధమైన వామ నిశ్వాస మార్గము ద్వారా ముత్యము బయటకు వెడలి నీ నాసికకు క్రింద కొనయందు ముక్కు పొడకలోని ఓ ముక్తామణితో కూడిన ఆభరణము అవుతుంది కదమ్మా. ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్చధరుచేః ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలనరాగాదరుణిమం తులామధ్యారోఢుం కథమివ నలజ్జేత కలయా. అమ్మ, సుందరమైన దంతపంక్తి గల ఓ భగవతి, సహజంగానే పూర్తిగా కెంపు రంగులో ఉండే నీ రెండు పెదవులకు చక్కని సామ్యమును లేదా పోలికను చెప్పెదను. పగడపు తీగ పండును పండించగలిగినచో అది నీ పెదవులను పోల్చుటకు సరిపోవచ్చును. దొండబండు వలె నున్నవి అని చెప్పవచ్చును. కానీ అవి నీ సాన్నిధ్యంలో నీ పెదవుల ఎరుపు రంగు వాటిపై ప్రతిఫలించగా అవి ఎరుపుదనాన్ని పొందినవని వాటి బింబము అన్న పేరే చెప్పుచున్నవి. ఎర్రదైన 16వ వంతుకి నీ పెదవికి సాటి అవదు కదా అమ్మా. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసి దతిరసతయా చంచుజడిమాం అతస్తే సీతాంసో అమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృశం కాంజికధియా. అమ్మ, ఓ జగన్మాత, నీ మోమును చందమామ యొక్క చిరునవ్వు వెన్నెలను పానం చేస్తున్న చకోర పక్షులకు ఎక్కువగా మాధుర్యాన్ని ఆస్వాదించడం చేత నాసికలు రుచిని తెలుసుకోలేకపోతున్నాయి. అందుచేత పక్షులు పులుపును కాంక్షిస్తూ చంద్రుని సుధా ప్రవాహాన్ని పులిసిన కడుగు అనే బుద్ధితో ప్రతి రాత్రి అందు యథేచ్ఛగా పానం చేస్తున్నాయి అంటున్నారు. అవిశ్రాంతం పద్యుర్గుణగణకదామ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయ స్ఫటికదృశతచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. తల్లి జగజ్జనని, నీ నాలుక నిరంతరము నీ పతి అయిన సదాశివుని విజయగుణ చరిత్రలను ఎడతెరిపి లేకుండా చెప్పుచుండడం వలన మందార పుష్పం యొక్క ఎర్రని కాంతులు గలదే ప్రకాశించుచుండడమే కాక తన నాలుక యందే ఎప్పుడునూ ఆసీనురాలై పూర్తిగా స్ఫటికము వలె తెల్లగా ఉండెడు సరస్వతీదేవిని సైతము పద్మరాగమణి కాంతులతో ఎర్రని రూపముగా గల దానిగా మార్చుచున్నది అమ్మా. ప్రణిజిత్వా దైత్యానపహృతశిరస్త్రైకవచిభిర్నివృతైశ్చండాంస
त्रिपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रे शशिविशदकर्पूरसकलाः विलीयन्ते मातस्तव वदनताम्बूलकबलाः। అమ్మ జగజ్జనని యుద్ధమునందు రాక్షసులను జయించి తమ శిరస్త్రాణములను తీసివేసి కవచములు మాత్రము ధరించిన వారే యుద్ధరంగము నుండి మరలి వచ్చుచు ప్రమద గణములలో ఒకడైన చండీశ్వర్ నుంచి అనుభవింపదగిన త్రిపురహరుని నిర్మాల్యమును అనగా శివుడు స్వీకరించి విడిచిన గంధతాంబూలాదికములను వదలి జగదంబ నివాసమునకు వచ్చిన కుమారస్వామి ఇంద్రుడు విష్ణువులు తల్లి నీ నోటి నుండి వెలువడి వచ్చిన తాంబూలపు ముద్దలను గ్రహించగా అందలి అనగా ఆ తాంబూలపు ముద్దలలో చంద్రుని వలె స్వచ్ఛంగాను నిర్మలంగాను ఉండు పచ్చకర్పూరపు తునకలు కూడా పూర్తిగా నమలబడి మింగబడి ఆ తాంబూల కవళములు పూర్తిగా జీర్ణమై లీనమై పోవుతున్నాయి అమ్మా. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాము.